మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 29వ అధ్యాయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన చెప్తున్నాడు, ప్రభు మిమ్మల్ని ఎడారిలో పోషించారు, మీ బట్టలు చిరిగిపోలే, మీ చెప్పులు అరిగిపోలేదు, కనుక ఆయన ఆజ్ఞల్ని పాటించండి అని 29లో చెప్తారనమాట. ఆ తర్వాత 30లో కూడా అక్కడ మీరు వేరే దేశాలకి చెదరగొట్టబడతారు, కానీ మళ్ళీ మీరు తిరిగి వచ్చి విధేయాత్మకంగా మీరు జీవించండి అని 30లో 19వ వచనం అన్ని ఆజ్ఞలు బోధించేయమంటారంటే దీవెనలు, ఇవి దీవెనలు, మీరు ఆజ్ఞలు పాటించకపోతే ఇవి శాపాలు. నేను అన్ని చెప్పలా. బొబ్బలతో, జ్వరంతో, కుదరని రోగంతో, అంతుపట్టని రోగాలతో ప్రభు మిమ్మల్ని పీడిస్తారు అని ఉంటుంది అక్కడ. ఇది శాపం, ఇది దీవెన. నిప్పు నీరు రెండు మీ ముందు ఉంచుతున్నాను, మీరు జీవము మరణం దేన్ని ఎన్నుకుంటారు అని చెప్తున్నారు. చూడండి, నేడు భూమి ఆకాశములను సాక్ష్యంగా పిలిచి చెప్పుచున్నాను, జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవం నెన్నుకొని మీరు మీ సంతానము బ్రతికిపొండు. మీరు ప్రభుని ప్రేమించండి, అతనికి విధేయులు కండు. అతడే జీవము, అతని వాక్యమే జీవము, అతని ఆజ్ఞలే జీవము. అప్పుడు మీరు ఈ యొక్క భూమిలో మీరు చిరకాలం జీవిస్తారు. చెప్పిన తర్వాత 31వ అధ్యాయం. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే పెద్దలందరినీ పిలుస్తాడు, యెహోషువని పిలుస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయన చెప్తాడనమాట, చివరి రోజులు అనమాట, నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు మీ కొరకు నేను ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలుసు. మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నప్పుడల్లా నేను ప్రభుకి విన్నపం చేశాను, మొరపెట్టాను. అలాగే మీరు కూడా నా మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఇంకా ప్రభు కూడా చెప్పారు, నువ్వైతే యోర్దాను దాటి ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేవని ప్రభు చెప్పారు. నేను ఇంకా రాను, ఇక్కడ యోర్దాను దాటి ఇక్కడే నేను మరణిస్తాను. మిమ్మల్ని ప్రభు యోర్దాను దాటి ముందుకు తీసుకెళ్తారు, ధైర్యంగా ఉండండి అని యెహోషువని పిలిచి, యెహోషువ 40 సంవత్సరాలు మోషేకి సేవ చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఒక విడిది నుంచి ఇంకో విడిదికి వెళ్ళాలంటే వాళ్ళు శిబిరం వేసుకున్నప్పుడు వాళ్ళ గుడారాలు కొన్ని మైళ్ళ దూరం ఉంటాయి. ఎందుకంటే అందరూ కలిసి వాళ్ళు 25 లక్షల మంది ఉంటారు, దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది, అంటే ఎన్ని వేల మైళ్ళు ఉంటారు. అప్పుడు మీరు కదలండి అనగానే యెహోషువ గుర్రం మీద వెళ్ళి ఆ యాజకులు ఇద్దరు అహరోను పిల్లలు బూరలు ఊదగానే అప్పుడు వాళ్ళ విడిది కదులుతూ ఉంటుంది. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు యెహోషువ ఉన్నాడు, ఆయన రాస్తున్నప్పుడు యెహోషువ సాయం చేస్తాడు. యెహోషువతో చెప్తాడు, యెహోషువ ఇంకా నేను మరణిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండి ఈ ప్రజల్ని నడిపించుకొని వెళ్ళి వాళ్ళకి నాయకుడిగా యుద్ధం చేసి ఆ నేలంతా సంపాదించి 12 గోత్రాలకి నువ్వు పంచిపెట్టయ్యా, ధైర్యంగా ఉండు అని యెహోషువకి చెప్పి ఇంకా ఆయన ఇదంతా రాస్తాడు. ఈ ధర్మశాస్త్రం అంతా రాసి అప్పుడు 9వ వచనం 31:9లో ఏం చెప్తున్నాడంటే, మందసాన్ని మోసే లేవీయులకి యాజకులకి ధర్మశాస్త్రాన్ని అప్పచెప్తాడు. జాగ్రత్త, ఇది దేవుని మందసం ఎదుట పెట్టండి. అందరూ కూడుకున్నప్పుడు ప్రతి ఏటా 50వ సంవత్సరం బాకీలు రద్దయినాయంటే 50వ సంవత్సరం సెబాటికల్ ఇయర్ అనమాట. ఆ సంవత్సరాన గుడారాల పండుగ సందర్భంన ఆ దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక ఏకైక ఆరాధన స్థలంలో దీన్ని పెట్టండి అంటాడు. అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత యెరూషలేం దేవాలయాన్ని ఏకైక ఆరాధన స్థలంగా దేవుడు ఎన్నుకుంటారు. దావీదుకి సొలొమోన్కి చెప్తారు. అప్పుడు ఆ యెరూషలేం దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో ఈ ధర్మశాస్త్రాన్ని పెడతారనమాట. అప్పుడు ఎప్పుడెప్పుడు చదవాలి చెప్తున్నారు. సెబాటికల్ ఇయర్లో గుడారాల పండుగ సందర్భంలో మరి ప్రజలందరూ 3 సార్లు దేవాలయంలో కూడుకున్నప్పుడు చదవండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రభు మాట్లాడతారు, మోషే ఇంకా నువ్వు కన్ను మూసే టైం వచ్చింది. మోషేకి దేవుడు చెప్పినప్పుడు మోషే ప్రజలందరినీ పిలిచి ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళే టైం అయిందని చెప్పేసి ఆ మందసాన్ని
ధర్మశాస్త్రం మందసం దగ్గర ఉంచమని చెప్తాడు కదా. మోషే ఒక గీతాన్ని పాడతాడు దేవునికి. చివరిసారిగా ఆయన ఒక పాట పాడతాడు. మోషే వాళ్ళమ్మ ఈ పిల్లలకి ఎప్పుడు దేవుని పాటలు నేర్పిస్తుంది. అందుకే వాళ్ళ అక్క మిరియాం కానీ మోషే కానీ వీళ్ళు ఎప్పుడు దేవునికి స్తుతి గీతాలు పాడుతూ ఉంటారు. పాడిన తర్వాత 32వ అధ్యాయంలో మోషే పాడిన పాట ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఆయన చివరిసారి 32లో చెప్తాడు, 45లో, ఇదిగో ఈ ధర్మశాస్త్రము వ్యర్థమైన ప్రసంగాలు కాదండి, ఇది దేవుని యొక్క జీవము, కనుక మీరు మీ పిల్లలు పాటించండి అని చెప్పిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడతారు. నువ్వు మరణిస్తావు ఆ కొండ మీద, నెబో కొండ మీద అని. అప్పుడు మోషే అందరినీ పిలుస్తాడు. 12 గోత్రాలు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్క గోత్రాన్ని దీవిస్తాడనమాట. ఆదికాండం 49లో యాకోబు 12 మంది కొడుకులని ఆశీర్వదిస్తాడు. అప్పుడు వాళ్ళు 12 మంది కొడుకులే. ఇప్పుడు ఆ 12 మంది కొడుకుల పిల్లలే చాలామంది, 6 లక్షలు మగవాళ్ళు, అంటే 12 గోత్రాల వాళ్ళు అనమాట. ఒక్కొక్క గోత్రాన్ని ఆయన దీవిస్తూ ఉన్నాడనమాట మోషే. చూడండి, ఇజ్రాయేల్ గోత్రంలో వారి నాయకులు సమావేశం కాగా ప్రభు వారికి రాజయ్యను. రూబేను గోత్రం వారు కొద్దిమంది అయినను వారెన్నటికి నశింపకుందురుగాక. మంచి మాట చెప్తున్నా. యూదా గోత్రం వారు ప్రభు వారి వేడికోలును ఆలింపుము, నీవు వారి పక్షాన యుద్ధం చేయి ప్రభా, శత్రువుల నుంచి యూదా గోత్రం వారిని కాపాడు. లేవి గోత్రంను గూర్చి అతడిటు పలికెను, ప్రభు నీవు వారికి దైవ చిత్తంను ఎరిగించు. ఎందుకంటే వాళ్ళు అహరోను వంశజులు యాజకులుగా, లేవి వంశజులు దేవుని ఆలయంలో సేవ చేస్తారు కదా. ప్రభు నీవు వారికి దేవుని చిత్తాన్ని ఎరిగించు ప్రభా, ఎందుకంటే వారు తమ తల్లిదండ్రుల కంటే, సోదరుల కంటే, బిడ్డల కంటే నిన్ను అధికంగా ప్రేమించి వారిని ఆజ్ఞలు పాటించి నీ నిబంధనకు విధేయులైతిరి. వారు నీ ఆజ్ఞల్ని ప్రజలకి బోధిస్తారు, నీ బలిపీఠం దగ్గర సాంబ్రాణి పొగ వేస్తారు, కనుక వాళ్ళని దీవించునైనా అని చెప్తారు. బెన్యామీను గోత్రంను గూర్చి అతడిట్లు పలికెను, ప్రభు ఈ గోత్రం వారిని ప్రేమించును, దినదినము వారిని సంరక్షించును, తాను వారి నడుమ నెలకొని ఉండును. ఆ తర్వాత యోసేపు వంశం. నాకు యోసేపు దీవెనలు చాలా ఇష్టం, మా పిల్లలకి అడుగుతూ ఉంటాను. యోసేపు గోత్రంను గూర్చి అతడిట్లు పలికెను, ప్రభు వానలతో భూగర్భ జలములతో వారి పొలములను దీవించునుగాక, అన్ని ఋతువులందు వారి పొలములు సూర్యరశ్మి సోకి సమృద్ధిగా పండునుగాక, పురాతనములైన వారి కొండలు పండ్లతో నిండియుండునుగాక, వారి పొలములు చక్కగా పండునుగాక, పొదలో కనిపించిన దేవుడు వారిని దీవించునుగాక. యోసేపు సోదరులకు యోసేపు నాయకుడయ్యను కనుక అతని గోత్రమునకు ఈ దీవెనలన్నీ లభించునుగాక. యోసేపు గోత్రము వృషభము వలె బలమైనది, వారి బలము అడవి ఎద్దు కొమ్ముల వలె బలము వంటిది. ఆ కొమ్ములతో వారు శత్రువులను కుమ్మి దిగంతములకు నెట్టివేయుదురు. ఎఫ్రాయిము గోత్రంలోని 10,000 మంది జనులు, మనష్షే గోత్రంలోని 1000 మంది ప్రజలు అట్టి బలవంతులు. యోసేపు పిల్లలకి కూడా దీవెనలు ఇస్తున్నారు. సెబూలూను గోత్రంను గూర్చి అతడిట్లు పలికెను, సముద్ర వ్యాపారంతో సెబూలూను గోత్రం వారు వృద్ధి చెందుదురుగాక, ఇస్సాకోరు సంపద ఇంటి పట్టుననే పెంపొందునుగాక. నఫ్తాలి అన్ని గోత్రాలకి ఇచ్చాడు. మీరు ఇవన్నీ దీవెనలు మీ పిల్లలకి అందరి కోసం అడగండి. భారతదేశంలో, క్యాథలిక్ చర్చ్లో, ప్రపంచంలో ఈ దీవెనలు మీరు నోటితో పలకండి. ఆ తర్వాత అందరినీ 12 మంది గోత్రాలని దీవించి అప్పుడు అంటున్నాడు, ఇశ్రాయేలు మీరెంత ధన్యులు, దేవుడు మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాడు, మీలాంటి దేవుడు ఇంకొకరు లేరు. ప్రభు మీకు రక్షణ ఇచ్చు డాలు, విజయం ప్రసాదించు ఖడ్గం. మీకెంత దేవుడు జయమిస్తారంటే మీ శత్రువులు మీ దగ్గర వచ్చి శరణు పెడతారు, వారిని మీరు అణగదొక్కుతారు అని అందరినీ ఆశీర్వదించిన తర్వాత ఇంకా మోషే అందరి దగ్గర సెలవు తీసుకొని ఆ నెబో కొండకి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత దేవుడు ఆయన దగ్గరికి వస్తారు, వచ్చి చూపిస్తారు, అదిగో అదే వాగ్దాన భూమి, పాలు తేనెల భూమి, అది చూడు, అక్కడ కొండలు చూడు. దేవుడు చూపించిన తర్వాత మోషే చనిపోతాడు. దేవుడే ఆయనని సమాధి చేస్తారు. అప్పుడు ఆయన వయసు 120 సంవత్సరాలు అయినా కూడా ఆయన శక్తి, ఆయన కంటి చూపు మందగించలేదంటున్నారు. చివర క్లోజింగ్ 2 మాటలు మీరు చూస్తే 34:10-12 వరకు,
నాటి నుండి అంటే క్రీస్తుపూర్వం 1406 నుండి నేటి వరకు మోషే వంటి ప్రవక్త ఇజ్రాయేలీలలో పుట్టలేదు. దేవుడు ఆ ఫరో సన్నిధిలో, అధికారుల సన్నిధిలో, ప్రజల ముందు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు. మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఇంకా ఎవరి ద్వారా దేవుడు చేయలేదు. అటువంటి ప్రవక్త మళ్ళీ ఇజ్రాయేలీలలో పుట్టడు అని ఆయన గురించి రాశారు. అయితే నీవు ఆ దేశంలో ప్రవేశించవు అని దేవుడు చెప్పారు కదా మోషేతో. కానీ మోషే ఆ దేశంలో ప్రవేశించాడు. ఎప్పుడు తెలుసా? యేసు ప్రభు పుట్టిన తర్వాత తాబోరు కొండ మీద యేసు ప్రభు మరణానికి ముందు మత్తయి సువార్త 17:3లో మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో సంభాషిస్తూ ఉన్నారు. దేవుడు మోషే కోరిక తీర్చలేదని మీరు అనుకోవద్దు. ఇప్పుడు వెళ్ళుంటే మామూలుగా వెళ్ళేవాడు, కానీ మహిమతో వెళ్ళి యేసు ప్రభుని చూసే కృప, యేసు ప్రభుతో మాట్లాడి యేసు ప్రభుని బలపరుస్తున్నారు. మోషే ఏలియాలు చేసిన గొప్ప పనులు దేవుని కొరకు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఏలియా ద్వారా విగ్రహారాధనని ఖండించి ప్రజల్ని దేవుని వైపు తిప్పారు. అలా మహిమలో తీసుకెళ్లారనమాట. కనుక దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుత కార్యాలు ఇంకా ఎవరి ద్వారా చేయలేదు. మనకి ఈరోజు బైబిల్ గ్రంథం ఉందంటే మొదటి 5 పుస్తకాలు మోషే వల్ల దేవుడు మనకిచ్చారు. యూదులకి కానీ ప్రపంచంలో చట్టం అంతా కూడా మోషే నుంచి వచ్చింది. అంత గొప్ప వ్యక్తి, ఇంతమందిని వాగ్దాన భూమికి నడిపించిన ఈ మోషే లాంటి మహానాయకుడు మనందరికీ ఆదర్శంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ప్రభువా వాళ్ళకి అనేక ఆజ్ఞల్ని 1 సంవత్సరం పాటు సినాయి దగ్గర నేర్పించారు. అలాగే మోవాబు మైదానంలో 1 నెల పాటు వాళ్ళకి మళ్ళీ మోషే ద్వారా ఆజ్ఞల్ని బోధించి మరి యెహోషువ ద్వారా వాగ్దాన భూమిని జయించి వాళ్ళకి ఇచ్చారు ప్రభువా. అలా మేము కూడా మీ వాక్యాలన్నీ కూడా చదివి వాటిని పాటించి వాగ్దాన భూమి అయిన పరలోకానికి చేరుకోవడానికి మాకు కృప దయచేయండి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడానికి, ఆ చదివింది పాటించడానికి, మా పిల్లలకి చెప్పడానికి మీ జ్ఞానం, మీ ఆత్మాభిషేకం మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్.